సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులను మరియు ఎన్టీ రామారావు గారి అభిమానులను ఎంతగానో అలరించిన దేవుడు చేసిన మనుషులు మూవీ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రతిష్టాత్మక పద్మాలయ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ గారి సమర్పణలో 9 ఆగస్టు 1973 రిలీజ్ అయింది దేవుడు చేసిన మనుషులు మూవీ. ఈ చిత్రానికి వి రామచంద్రరావు గారు దర్శకత్వం వహించారు. హీరో కృష్ణ గారి సహోదరుడు స్వర్గీయ జి హనుమంతరావు గారు ఈ సినిమాకి నిర్మాతే కాకుండా ఈ సినిమాకి కథను కూడా అందించడం ఒక విశేషం. అత్యంత భారీ వ్యయంతో సుమారు ₹1,00,00,000 అనగా ఇప్పుడు అది 36 నుండి 40 కోట్లకు సరిసమానం. అంతటి భారీ వ్యయంతో నిర్మించారు నిర్మాత జి హనుమంతరావు గారు. అలాగే ఈ సినిమాలో అంతా భారీ తారాగణం. కృష్ణ గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎస్వి రంగారావు గారు, స్వర్గీయ కాంతారావు గారు, స్వర్గీయ జగ్గయ్య గారు, స్వర్గీయ విజయ నిర్మల గారు, స్వర్గీయ జయలలిత గారు మరియు కాంచన గారు ఎందరో అతిరథ మహారథులు దేవుడు చేసిన మనుషుల సినిమాలో నటించారు. అప్పట్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకున్నారు అందరూ. సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి ఇమేజ్ ని మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని యాక్షన్, సెంటిమెంట్, పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని అంశాలు మేళవించి తయారు చేసిన ఒక అద్భుతమైన కథను దర్శకుడు వి రామచంద్రరావు గారు దేవుడు చేసిన మనుషుల సినిమాగా మలచి వెండి తెరపై ఆవిష్కరించారు. కృష్ణ గారికి హీరోయిన్ గా స్వర్గీయ విజయనిర్మల గారు మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి హీరోయిన్ గా జయలలిత గారు నటించారు. జమీందారీ వంశంలో పుట్టి బాల్యంలో సవతి తల్లి నుండి ప్రాణాలతో బయటపడి స్మగ్లర్ గా మారి పెద్దయ్యాక ఇంటికి వచ్చి తన తండ్రి పడే బాధ చూడలేక మంచి మనిషిగా మారతాడు రామకృష్ణ. తమ్ముడు గోపి, చెల్లెలు గీత జీవితాలను చక్కదిద్ది దేశద్రోహులను చట్టానికి పట్టించి చివరికి అందరూ మళ్ళీ కలిసి ఆనందంగా జీవనం గడిపేదే ఈ దేవుడు చేసిన మనుషుల సినిమా యొక్క కథ. రామకృష్ణ పాత్రలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు మరియు జమీందారు కొడుకు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారి నటన ఇటు అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇద్దరూ పోటీ పడి నటించారు ఆనాడు. స్వర్గీయ విజయనిర్మల గారు, స్వర్గీయ జయలలిత గారు మరియు కాంచన గారు మరియు ఎందరో అతిరథ మహారథులు తమ తమ పాత్రల్లో చాలా అద్భుతంగా నటించి అభిమానులను ఎంతగానో మెప్పించారు. ఇక త్రిపురనేని మహారథి గారు రాసిన అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాకి పెద్ద అసెట్ గా నిలిచాయి. దేవుడు చేసిన మనుషుల సినిమా కోసం స్వర్గీయ ఆరుద్ర గారు, స్వర్గీయ దాశరథి గారు, స్వర్గీయ శ్రీశ్రీ గారు రాసిన అద్భుతమైన పాటలు వీణుల విందుగా ఉన్నాయి. విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరలా, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, దూర వయసు చిన్నది లాల్లాల్లాహ అనే పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఆనాడు. ఈ సినిమాకు సంగీతం రమేష్ నాయుడు గారు అందించారు. అన్ని పాటలు మంచి ట్యూన్స్ తో జనాదరణ పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఫోటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి గారు తన అద్భుతమైన ఫోటోగ్రఫీతో అందరినీ ఆకట్టుకోవడం మరో విశేషం. చాముండేశ్వరి స్టూడియో బెంగళూరు, మైసూర్, ఊటీ మరియు మచిలీపట్నం ప్రాంతాలలో ఈ సినిమా యొక్క షూటింగ్ జరిపారు. దేవుడు చేసిన మనుషుల చిత్రం విడుదలైన చాలా థియేటర్లలో 50 రోజులు మరియు అన్ని మెయిన్ సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది ఆనాడు. దర్శకుడు వి రామచంద్రరావు గారి చక్కని దర్శకత్వం, సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు ఇతర అతిరథ మహారథులు అదిరిపోయే నటనతో మంచి కథాబలం ఉన్న చిత్రంగా ప్రేక్షకుల చేత ఎంతగానో ఆదరించబడి ఉన్నత విజయాన్ని అందుకుంది దేవుడు చేసిన మనుషులు సినిమా. సో ఇవండి దేవుడు చేసిన మనుషులు సినిమా యొక్క మూవీ విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.